పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పరకామణి అంశంపై స్పందించారు. 2023లో శ్రీవారి హుండీ డబ్బు దొంగతనం జరిగింది. అత్యున్నత న్యాయస్థానం 13వ తేదీలోగా రికార్డులను సమర్పించాలని సిబిసిఐడిలకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కారణాలతో నిన్న సమర్పించలేకపోయాం. దాంతో హైకోర్టు పోలీస్ శాఖను హెచ్చరించింది. ఈ రోజు దేవస్థాన కార్యాలయానికి వచ్చిన సిబిసిఐడికి ఉన్నతాధికారులకు నా దగ్గర ఉన్న సమాచారాన్ని అందజేశానన్నారు. బోర్డు మెంబర్గా మొదటిసారి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తి నా దగ్గర ఉన్న వివరాలను అందజేశాను. అవే ఆధారాలను నేడు సిబిసిఐడికి అప్పగించారు. పరకామణి దొంగలు పట్టుబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని భానుప్రకాష్ చెప్పారు. ఇది శ్రీవారి భక్తుల విజయంగా భావిస్తున్నానని భానుప్రకాష్ అన్నారు. అంశం పరాకాష్ఠకు చేరుకుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కుండీలో దొంగతనం 2023లో గత ప్రభుత్వంలో జరిగినట్టి సన్నివేశం సంఘటన మనందరికీ తెలుసు. దాని మీద అత్యున్నత న్యాయస్థానం 13వ తేదీ లోపల ఆ రికార్డ్స్ అన్నీ సమర్పించమని చెప్పి సిబిసిఐడికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాల వల్ల వాళ్ళు దాన్ని సమర్పించలేకపోయామని చెప్పారు. దాని మీద నిన్న చాలా గట్టిగా హైకోర్టు పోలీస్ శాఖని హెచ్చరించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిసిఐడికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వారితో నా దగ్గర నుండి పరకామణిలో మొదటి నుంచి ఏ రోజైతే బోర్డు మెంబర్గా మొట్టమొదటి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తానో నా దగ్గర నుండి వివరాల్ని వారికి అందజేయడం జరిగింది. నాకు నమ్మకం విశ్వాసం ఉంది. పాతాళంలో దాక్కున్న ఎవరెవరు పరకామణిలో వాటాలు పంచుకున్నారో, చెట్టు కింద పంచాయతీ చేసి ఎవరు లోకాదాత కాంప్రమైజ్ చేయమని చెప్పారో, ఎందుకు చెప్పారో, ఎవరి కోసం చెప్పారో, ఎవరిని కాపాడడానికి చెప్పారో వారందరూ రాబో రోజుల్లో చట్టం ముందు స్వామివారి ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటి నుండి పోలీస్ వ్యవస్థ మీద మాకు గట్టి నమ్మకం విశ్వాసం ఉంది. సమర్థమైనటువంటి అధికారుల చేతుల్లో ఈ విచారణ జరగబోతోంది. కాబట్టి వారు ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ పాత్రదారులని, సూత్రధారులని, వాటాదారులను అందరినీ చట్టం ముందు నిలబెడతారని చెప్పి నమ్మకం ఉంది. ఇది శ్రీవారి భక్తుల విజయంగా మేము భావిస్తున్నాం, గోవింద భక్తుల విజయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతో పవిత్రంగా స్వామివారి హుండీలో సమర్పించిన తమ కానుకల్ని ఇలా పక్కదారి పట్టించండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద భక్తులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. రాబో రోజుల్లో వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వారి మీద ఉంటుందని చెప్పి తీవ్రంగా